తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి నానాటికి తీసిబొట్టు అన్నట్లుగా తయారవుతోంది. పార్టీని బలోపేతం చేసేందుకు ఎన్నో దారులు వెతికినా సరే పార్టీకి కలిసి రావడం లేదు. రెండు రాష్ట్రాల్లోనూ రెండు వైవిధ్యమైన పరిస్థితులు ఉన్నప్పటికీ వాటి ఆసరాగా డెవలప్ కావాల్సిన బీజేపీ అందుకు భిన్నంగా బలహీనమైపోయే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఇంకా టీడీపీ జనసేనలకు మైనర్ పార్ట్నర్గా మిగిలిపోయింది. పైగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్క సత్యకుమార్ యాదవ్కు మంత్రి పదవి పొందడం మినహా ఏపీలో బీజేపీ సాధించిందేమీ లేదు. అప్పట్నుంచి రాష్ట్రంలో బీజేపీ కార్యక్రమాలేమిటి ఎవరికీ అర్థం కావడం లేదు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆమె ఛార్జ్ తీసుకునే నాటికి బీజేపీలో చాలా గ్రూపులున్నాయి. గెలవలేకపోయినా గ్రూపులకు తక్కువేమీ ఉండవు కదా. ఆమె నాయకత్వంలో ఒక గ్రూపు నడుస్తుండగా పోటీగా ఆమెకు వ్యతిరేకంగా ఇప్పుడు మరో గ్రూప్ పనిచేస్తోంది. పార్టీని ఒకరు పైకి లాగితే మరొకరు కిందికి లాగుతుంటారు. తెలంగాణలోనూ విచిత్ర పరిస్థితే కనిపిస్తోంది. బీజేపీకి అక్కడ బలమైన నాయకులు ఉన్నారు. పార్టీ మాత్రం బలహీనంగా ఉంది. ఎవరికి వారు తామొక్కళ్లే నాయకులు అన్నట్లుగా పనిచేస్తుంటారు. ఇతరులను కలుపుకుపోయే ఐకమత్య పరిస్థితికి వాళ్ళు ఎప్పుడూ వెళ్లలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ 3వ స్థానంలో నిలిచింది. లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలవడం ద్వారా బలం నిరూపించుకున్నట్లయింది. ఆ తర్వాత మాత్రం పార్టీలో నిస్సత్తువ పెరిగిందనే చెప్పాలి. ఉత్తర తెలంగాణలో పార్టీ నిలబడదన్న అనుమానాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ ఎంపీ అయిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ను ఎవరూ పెద్దగా లెక్క చేసినట్లు కనిపించడం లేదు. బీఆర్ఎస్ నుంచి వచ్చి బీజేపీలో చేరి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన 2 నాయకులు ఓడిపోయారు. తర్వాత వారిని పార్టీ పట్టించుకోలేదు. పార్టీని కూడా వారు పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. గులాబీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన వాళ్లు మళ్లీ అదే పార్టీలోకి లేదా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోవాలన్న ఆలోచనలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడైన కిషన్ రెడ్డి ప్రస్తుతానికి కేంద్ర మంత్రి బాధ్యతపై పెట్టిన దృష్టి పార్టీపై పెట్టడం లేదని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో కేడర్ డెవలప్మెంట్కు ఏమి చేయాలో ఆ పని జరగడం లేదని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. అధిష్టానం కూడా ఇష్టానుసారం వ్యవహరిస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. బీసీ సంఘం నాయకుడైన ఆర్ కృష్ణయ్యను తీసుకొచ్చి రాజ్యసభ సీటు ఇవ్వడం ఎవరికీ అర్థం కాలేదు. కేడర్కు అసలు మింగుడు పట్టం లేదు. తెలంగాణ నేతను ఒకప్పుడు జగన్ రెడ్డి పిలిపించి వైసీపీ రాజ్యసభ సీటు ఇచ్చారు. కృష్ణయ్య ఇప్పుడు ఆ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి రాజ్యసభ సీటు పొందారు. ఈసారి కూడా ఆయన ఏపీ నుంచే బీజేపీ తరపున రాజ్యసభకు వెళ్తున్నారు. దశాబ్దాలుగా బీజేపీలో పనిచేస్తూ ఒక పదవి కోసం ఎదురుచూసిన వాళ్లకు ఇంతవరకు దొరికింది శూన్యమనే చెప్పాలి. పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం జీవితాన్ని ధారబోసిన వారిని మరిచిపోయి ఏదో సామాజిక వర్గం లెక్కలు చూసుకుని బీజేపీ కృష్ణయ్యను ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. గొల్లకురుమ బీసీ సామాజిక వర్గాన్ని దగ్గరకు చేర్చుకునేందుకు హఠాత్తుగా ఒక నాయకుడిని చేర్చుకోవడం అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా ఒకప్పుడు మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన 30,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన సంగతిని కూడా జనం గుర్తు చేస్తున్నారు. ఇక మరో ఏడాదిలోపు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలే బీజేపీకి సవాలు కాబోతున్నాయి. వాటిని 2028 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బీజేపీ వేస్తున్న తప్పటడుగులు జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.